హలో ఆల్, దిస్ ఇస్ భరత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ ఫిన్టెక్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్లో రెగ్యులర్గా పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం అండ్ వాటిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే టాపిక్స్ మీద మాట్లాడుకుందాం. వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీని వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీని కలిపి ఇన్వెస్ట్ చేయడాన్ని మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. అలాగే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు పోలైన మనీ మేనేజ్ చేసేదానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ ఫండ్స్ ఎప్పుడు సెల్ చేయాలి, ఎప్పుడు బై చేయాలి అనేది. సో ఇక్కడ మనం ఇన్వెస్టింగ్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక బాస్కెట్ ఫిల్డ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్లో మనది ఒక స్మాల్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా ఒక దగ్గర పూల్ అవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఫండ్ మేనేజర్ డిఫరెంట్ స్టాక్స్ అండ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మన ఫండ్స్ వాల్యూ పెరిగినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ వర్త్ పెరుగుతుంది అండ్ అలాగే ఫండ్స్ వాల్యూ తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అందుకే వాటిని మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటారు. ఇప్పుడు మనం మేజర్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ని చూద్దాం. అవి ఏంటంటే ఈక్విటీ, డెబ్ట్, బ్యాలెన్స్డ్ అండ్ ఇండెక్స్ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ అనేవి మోస్ట్లీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఇవి చాలా రిస్కీ అండ్ హై రిటర్న్స్ కూడా ఇస్తాయి. ఇవి ఎవరైతే లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం చూస్తారో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెబ్ట్ ఫండ్స్. ఇవి బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఇవి రిస్క్ కొంచెం తక్కువ కంపేర్ టు ఈక్విటీ ఫండ్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్యాలెన్స్డ్ ఫండ్స్. బ్యాలెన్స్డ్ ఫండ్స్ని హైబ్రిడ్ ఫండ్స్ అని కూడా అంటారు, ఎందుకంటే దీంట్లో బాండ్స్ అండ్ స్టాక్స్ రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తారు. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్ ఫండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్. ఇవి S&P 500, నిఫ్టీ లాంటి మార్కెట్ ఇండెక్స్ యొక్క పనితీరుని ట్రాక్ చేస్తుంది. సో ఈచ్ ఫండ్కి డిఫరెంట్ రిస్క్ అండ్ రిటర్న్స్ ఉంటాయి, కాబట్టి మీ గోల్డ్ని లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని చూసి ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బిగినర్స్కి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు మంచిది అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి డైవర్సిఫికేషన్. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, సో రిస్క్ తక్కువ. సో సెకండ్ వన్ వచ్చేసి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. అంటే ఫండ్ మేనేజర్ మన ఇన్వెస్ట్మెంట్స్ని చూసుకుంటారు. ఇక్కడ ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు ఏ స్టాక్స్ అండ్ బాండ్స్ని పర్చేస్ చేయాలి అనే విషయం. థర్డ్ వన్ వచ్చేసి అఫోర్డబుల్ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్. ఇది ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే మనం చిన్న అమౌంట్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ విత్ 500 ఆల్సో వీ కెన్ గో త్రూ SIPs. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లిక్విడిటీ. అంటే మన ఫండ్స్ ఎప్పుడైనా అమ్మవచ్చు, కొనవచ్చు. మనకు కావాల్సినప్పుడు మనం సెల్ చేయొచ్చు. ఫైనల్లీ హౌ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మీ గోల్స్ని సెట్ చేసుకోండి, లైక్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా అని. సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు ఏ టైప్ ఆఫ్ ఫండ్ సూట్ అవుతుందో మీ టార్గెట్ అండ్ రిస్క్ లెవెల్స్ని బేస్ చేసుకొని ఆ ఫండ్ని మీరు చూస్ చేసుకోండి. స్టెప్ 3 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్స్ని ఓపెన్ చేయండి. నవేడేస్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడం చాలా ఈజీ, ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఓపెన్ చేయొచ్చు. స్టెప్ 4 వచ్చేసి SIPsతో స్టార్ట్ చేయడం. తక్కువ అమౌంట్తో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టెప్ 5 వచ్చేసి చెక్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ని చెక్ చేసుకోండి, అంటే ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఏది సెట్ అవుతుందో అందులో ఇన్వెస్ట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచిది, ఎందుకంటే ఇందులో డైవర్సిఫికేషన్, ఈజీ టు యాక్సెస్ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ రీసెర్చ్ చేయండి, తక్కువ అమౌంట్తో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయండి. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you have any questions, please do comment. Thanks for watching and happy investing.